వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ పప్పు టమాటో ఒక బీరకాయ వేసి వండితే సూపర్గా ఉంటుందండి. దానికి కావాల్సింది ఒక బీరకాయ, 5 టమాటాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకున్నానండి. ఆ పప్పుని ముందుగా కుక్కర్లో వేసుకుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకుందాము. 2 సార్లు వాష్ చేసేసుకుని కడిగేసుకుని ఇట్లా నీళ్ళు వేసి పెట్టుకున్నానండి. మంచి వాటర్ వేసి పెట్టుకుని దానిలో ఇప్పుడు పప్పు టమాటో బీరకాయ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానికి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 7-8 పచ్చిమిర్చి చీరికలు ఈ పప్పు వేసేసుకున్నాను. అలాగే ఒక బీరకాయ సన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూన్ దాకా, 1 స్పూన్ దాకా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని స్టవ్ మూత తీసుకోవాలండి. విజిల్స్ వచ్చేసినాయి, 4 విజిల్స్. తర్వాత మూత తీసుకుని పప్పుని గరిటతోనే కలుపుకోవాలండి. పప్పు గుత్తితో అయితే నేనేమీ కలపలేదు, మెత్తగా అవ్వక్కర్లేదు. ఉత్తికి ఇట్లా చెంచాతో ఇట్లా కలిపేసుకునేటట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపుకి వేసుకుందాం అంతే. ఎంతో టేస్టీగా ఉంటుందండి పప్పు. ఒకసారి నేను వచ్చినట్టుండి చప్పగా ఉంది, కొంచెం ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ ఒక 1/2 స్పూన్ దాకా. మళ్ళీ ఇట్లా కలిపేసుకుని దీన్ని పోపు చేసేసుకుందాం అంతే. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక వెల్లుల్లిపాయ చితగ్గొట్టు వేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి సగం వరకు గిల్లుకొని వేసుకుని వేపుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవి బాగా వేగిపోవాలి. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు దీనిలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు. ఇట్లా పోపు వేగిపోయిన తర్వాత పప్పులో వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉంటుందండి పప్పు. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి లైక్ చేయాలండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. కింద బెల్ ఐకాన్ అక్కడ వీడియోస్ వస్తాయి. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పప్పు బీరకాయ టమాటా. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.